శ్రీ రాజశ్యామల స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్ప సమయే మయా సముపార్జిత కష్టార్జిత సంప్రాప్త అనేక విధ శక్తి అనుసారే మయా పూర్వజన్మ ఇహ జన్మ అనేక జన్మ అదృష్ట సంప్రాప్త ద్వారా శ్రీ అక్షయ తృతీయ మహాపర్వదిన శుభ సమయే శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్య స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్ప సమయే స్వర్ణదేవాలయ గురుసంకల్పిత రాజశ్యామల స్వర్ణాకర్షణ రాజశ్యామల స్వర్ణదేవాలయ నిర్మాణ అర్థం తక్షణమే అక్షయ తృతీయ మహాపర్వదినే సమస్త విధ ధన సువర్ణ ఆగమన అర్థం స్వర్ణాకర్షణ దేవత రాజశ్యామల అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే మయా శక్తానుసారే స్వర్ణ ఆభరణం రాజశ్యామల ఉంగరానది అన్నమ్మ రాజశ్యామల దేవత ప్రియతా ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః శ్రీరాజమాతంగీశ్వరీ సర్వజనమనోహారిణి సర్వముఖరంజని క్లీం హ్రీం శ్రీం సర్వరాజవిశంకరి సర్వస్త్రీ పురుషవిశంకరి సర్వదుష్టమృగవిశంకరి సర్వసత్వవిశంకరి సర్వలోకవిశంకరి మమ అభిష్టం మే సర్వజనం మే సమానై స్వాహ సౌ క్లీం ఐం శ్రీం హ్రీం ఐం ఓం స్వర్ణాకర్షణ రాజశ్యామలాంబాయే నమః. శ్రీ సర్వదేవతా కృపా కటాక్షతా ఫలసిద్ధ్యర్థే యజమానస్య మీ మనసులో కోరిక చెప్పుకున్న మనోవాంఛా ఫలసిద్ధ్యర్థే స్వర్ణాభరణం శ్రీ రాజశ్యామలాంబా దేవత ప్రియతాం. రాజశ్యామలాంబా దేవత ప్రియతాం. రాజశ్యామలాంబాదేవి నమః. గంధం పరికల్పయామి, పుష్పం పరికల్పయామి, ధూపం పరికల్పయామి, దీపం పరికల్పయామి, తాంబూలాది సర్వ ఉపచార పూజాన్ పరికల్పయామి. శ్రీమాత్రే నమః. ఎప్పుడు ఆలయానికి విశేషంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పేరమ్మ లక్ష్మణరావు గోత్రము, నటరాజ గోత్రము, లక్ష్మణరావు రజనీ దంపతులు. అమ్మవారికి ఈరోజు అక్షయ తృతీయ రోజున వారికి కలిగిన దాంట్లో అందరూ అమ్మవారికి మరి కొంతైనా సువర్ణాన్ని సమర్పించండి అని చెప్పడం జరిగింది మనం గతంలో. తదనుగుణంగా ఈ రోజున వారు స్వర్ణాలయ నిర్మాణ మహాసంకల్పంలో భాగంగా నిర్మాణం చేస్తున్నటువంటి ఒక శ్రీచక్రము, సువర్ణ శ్రీచక్ర నిర్మాణానికి వారి వంతుగా వారి యథోచితంగా సువర్ణాన్ని సమర్పించడం జరిగింది. ఈ అక్షయ తృతీయ రోజున చేసేటువంటి ఒక దానము చాలా విశేషమైనటువంటిది, అద్భుతమైనటువంటి ఒక ఫలితాలు అందిస్తుంది. ఇక అన్నిటికంటే గొప్ప మహాసంకల్పం ఏంటంటే స్వర్ణాలయ నిర్మాణ మహాసంకల్పంలో ఎవరైనా బంగారం ఈరోజు కొనుక్కొని ఇంటికి తీసుకెళ్ళాలనుకుంటారు. దైవ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు, దైవ సంపత్తి కావాలనుకున్నటువంటి వాళ్ళు, శాశ్వతమైన సంపద పుణ్యం మనతో వచ్చేదా ఆ పుణ్యం కొరకే ప్రతిరోజు మన ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దానాలు, ధర్మాలు, యాగాలు, యజ్ఞాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఈరోజు వీరు స్వర్ణాలయానికి అమ్మవారికి పుట్టినరోజు ప్రతి వాళ్ళు కూడా వాళ్ళకి పుట్టినరోజు గిఫ్ట్గా ఏదైనా ఇస్తూ ఉంటాం. అలానే ఈరోజు ఈ భక్తులు దంపతులు ఇద్దరు ఇంకా మరి వారి మనస్సులో ఏం సంకల్పం వచ్చిందో మరి ఇదో మొత్తానికి
ఈ మహాసంకల్పంలో అమ్మవారికి మరి పుట్టినరోజు సందర్భంగా ఆ మహాతల్లికి జన్మదిన శుభాకాంక్షలు. అమ్మ, ఈ ఆలయ నిర్మాణానికి మా వంతుగా లక్ష్మీ సమేతంగా ఉన్నటువంటి నువ్వు ముద్రినివి కదా అని గతంలో భాస్కరు, అట్లనే ఏలూరు శ్యామల గారు, వరంగల్ నుంచి ఇంకా భక్తులు ఎవరికి తోచింది వాళ్ళ యొక్క శక్తిని అనుసరించి మరి అమ్మవారి సేవలో వారి యొక్క భక్తిని ప్రకటించుకునేటువంటి ఒక సందర్భంలో ఈరోజు అక్షయ తృతీయ రోజున అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ఈ మహాసంకల్పంలో అమ్మ వరం ఇవ్వనే ఇచ్చింది. అక్కడ నుంచి చక్కగా పువ్వు పడింది. వారి మనసంకల్పం సిద్ధించాలని కోరుకుంటూ జయ జయ శంకర హర హర శంకర. శంకర జయంతి శుభాకాంక్షలు, అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అట్లనే ప్రతి ఒక్కరికి కూడా మీ శక్తి అనుసారము స్వర్ణాలయ నిర్మాణ మహాసంకల్పానికి ముందుకొచ్చి ఈ శ్రీచక్ర నిర్మాణం ఏదైతే ఉందో అది నిర్వహించడానికి కావలసిన బంగారాన్ని ప్రతి ఒక్కళ్ళు ఇవ్వవలసిందిగా కోరుతూ ఉన్నాం. జయ జయ శంకర హర హర శంకర. మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీ రాజశ్యామలా సహిత దశ మహావిద్యా స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పం. అట్లనే అమ్మవారికి మరి వారి మాటల్లో వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేసుకుందాం. ఏమనిపిస్తుందిరా నాన్న? చాలా సంతోషంగా ఉంది. ఈ అమ్మవారిని చూసి అమ్మాయి కరుణాకటాక్షలు మాకు ఎల్లవేళలా ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. అట్లనే లోకం మొత్తం అందరూ కూడా క్షేమంగా ఉండాలి. అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందరూ అమ్మవారి కరుణాకటాక్షలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. చాలా సహృదయంతో ఈ కార్యక్రమాలు ఎప్పుడూ చేస్తూ ఉంటారు. మీకు అమ్మవారిని ఆరాధించాక మీకు ఎట్లా ఉంది? మీకు అమ్మవారి పట్ల చాలా బాగుంది. ఇంతకంటే ముందు ఇప్పుడు చాలా మాటలు చెప్పలేము కానీ అంతేనా? అనుభవాలు. ఓకే. శ్రీమాత్రే నమః. జయ జయ శంకర హర హర శంకర. మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం, సత్తుపల్లి.